హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టేస్ట్ అయిన ఉలవల పప్పు రెడీ చేయబోతున్నాను. ఇది వీక్లీ 1 టైమ్స్ అయినా మనం వంటలో చేర్చుకోవాలి. డైట్ ఫాలో అయ్యేవారు రెగ్యులర్గా దీన్ని ఫుడ్లో చేర్చుకుంటే చాలా మంచిది. ఉలవల పప్పు రెడీ చేయడానికి కావాల్సిన పదార్థాలు: 2 టమాటా పళ్ళు, పప్పు, 3 ఆనియన్, పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు. ముందుగా ఒక కడాయి తీసుకొని కడాయి కొంచెం వేడైన తర్వాత ఇందులో ఉలవల పప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఈ పప్పులో ముందు మనము రాళ్ళు ఉన్నాయో లేదా అని చెక్ చేసుకున్న తర్వాత ఈ ఉలవల పప్పు అనేది కడాయిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాతనే దీన్ని మనం పక్క ప్లేట్లో తీసుకొని ఈ పప్పు అనేది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా వేయించుకోవాలి పప్పుని. ఇలా పప్పు చల్లారిన తర్వాతనే మనము మిక్సీ జార్లో అనేది వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత, ఎందుకంటే మనం ఇందులో మిక్సీలో వేస్తుంది ఈ పప్పు పొట్టు తీయడానికి మనం ఫస్ట్గా, ఇంకోటి మనము పప్పుని తొందరగా ఉడికించుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్, దీన్ని మనం ఇట్లా బాగా నూరుకోవాలి. తర్వాత మనం ఒక చాట తీసుకొని ఈ చాటలు మనం వేసిన తర్వాత ఇందులో ఉన్న పప్పులో ఉన్న పొట్టుని పక్క తీసుకోవాలి. చూడండి, పొట్టు తీసేసిన తర్వాత కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో పప్పు అనేది వేసుకొని అందులో తగినంత వాటర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ సరిపోయేటట్టు వాటర్ వేసిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, తెల్ల వెల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పళ్ళని వేసుకోవాలి. ఇందులో కొంచెం ఆనియన్ అనేది వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ మూడి క్లోజ్ చేసిన తర్వాత 6 విజిల్ వచ్చేటట్టు ఉడికించుకోవాలి పప్పుని. చూడండి ఫ్రెండ్స్, పప్పు అనేది బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత ఈ పప్పుని కొంచెం మనం ఉప్పు వేసి గెలుక్కోవాలి. ఇలా పప్పును గెలుక్కున్న తర్వాత ముందుగా ఒక కడాయి తీసుకొని ఇందులో కొంచెం నూనె వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, తర్వాత ఆనియన్ వేసుకొని ఈ ఆనియన్ అనేది కొంచెం బాగా ఫ్రై చేసుకొని కొంచెం ఎర్రగా అయ్యేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకోవాలి కట్ చేసినవి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. బాగా దీన్ని ఫ్రై చేసిన తర్వాత ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత మనం గెలుక్కున్న పప్పుని ఇందులో వేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఉలవల పప్పు రెడీ. ఇది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది వీక్లీ వన్స్ అనేది కన్ఫామ్గా వంటలో చేర్చుకోవాలి. ఇది చాలా హెల్తీ అయిన ఫుడ్. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫుడ్ని చేర్చుకుంటే వాళ్ళకి చాలా మంచిది. ఈ పప్పు ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనేది వేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.